వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలోని ఆనంద్ గార్డెన్స్ లో క్లబ్ అధ్యక్షులు సనపతి సత్యబాబు అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిఎస్ఎల్ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కెఎం లావణ్య, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వి వెంకటలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త కె విజయలక్ష్మి, గీత హాజరయ్యారు. సమాజానికి విశిష్ట సేవలందిస్తున్న అతిథులను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. క్రమం తప్పకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ కు తమ వంతు సహకారం అందిస్తామని అతిథులన్నారు. ఈ సందర్భంగా 80 మంది వృద్ధులకు 500 రూపాయల చొప్పున 40,000 అతిథుల చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు. క్లబ్ కార్యదర్శి గుబ్బల కేఎల్ సుశీల, పి భేరి రత్నం, లంక శ్రీదేవి, ఉప్పులూరి కాశీ విశ్వనాథం, పామర్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. నేను ఎంత చదివాను, నేను డాక్టర్ని, ఆ గర్వం ఏమీ వాళ్ళలో కనపడదు. మనం ఒకసారి వాళ్ళతో కలిస్తే వాళ్ళు మనతో కలిసిపోతారు. అలాంటి ఫ్రెండ్షిప్, అందుచే నేను కూడా వాళ్ళతో కలిసి ఉండగలిగాను. నేను మేడం ఈ సంస్థ స్థాపించి 15 సంవత్సరాలు అవుతుందండి. ఈ నారీమణులు అందరి వల్ల మేము ఇక్కడ కూర్చున్నామండి. ఈ వెనుకున్న నారీమణులు, వృద్ధ నారీమణులు అందరూ కూడా మాకు యంగ్ నారీమణులేనండి. మా మీద పోట్లాడతారు, మా మీద అలుగుతారు. ఒకటి కాదు, అన్నీ మా మీదేనండి. వాళ్ళు మాకమ్మలు, మేము వాళ్ళకమ్మలు. ఈ మాతృశ్రీ సేవ చేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, అవనిజా మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. 15 సంవత్సరాల నుంచి నిరాటంకంగా, అలాగే ఏ ఆటంకం లేకుండా, మనకి కరోనా టైంలో కొంచెం అటు ఇటుగా ఇబ్బంది కలిగింది. కానీ మేడం ఎప్పుడు కూడా దాతలకు కానీ వాళ్ళకి ఇచ్చే వాటిలో లోటుపాట్లు కానీ ఎప్పుడు ఏమీ జరగలేదండి. చాలా చక్కగా కార్యక్రమం అంతా సజావుగా అలా జరిగిపోతుంది. పుట్టినరోజులని, వాళ్ళ తల్లిదండ్రుల మ్యారేజ్ డేలని, అవని ఇవని చీరలు కానీ వాళ్ళకి ప్రతి నెల ఏదో ఒకటి అందకుండా ఉండదు. జరుపుకుంటున్నాము. మహిళలు సమాజానికి ఒక ముఖ్యమైన అంశం. మహిళలు లేకుండా సమాజం ఉండదు. పురుషులు ఉండలేరు. మహిళలు లేకుండా పురుషులు ఉండలేరు. అలాని వాళ్ళు లేకుండా మనం కూడా ఉండలేం. ఇద్దరు ఒకరికి ఒకరు అన్నట్టు ఉండాలి. అలానే ఇక ఈ రోజుల్లో మహిళలు చాలా వరకు అభివృద్ధి పొందారు. అన్ని రంగాల్లోకి వచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, టీచరు, మన మిలిటరీలో, ఆర్మీలో, ఇక సైంటిస్టులు, శాటిలైట్స్ పంపించడం, అన్ని వర్గాల్లో స్పేస్కి వెళ్ళారు. అన్ని వర్గాల్లో వచ్చేసారు మహిళలు. మనం భయపడకుండా ముందుకు సాగాలి. ఇక పాటిస్తే ధర్మం మమ్మల్ని రక్షిస్తుంది. సో మనం ఏం చేసినా ధర్మంగా చేయాలి. ఇక అందరూ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మిమ్మల్ని చూస్తే మీరు నిజంగా వృద్ధుల్లా లేరు. మీకు వయసు అయింది, కానీ అందరూ చాలా యాక్టివ్గా, చాలా బాగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని మేడం గారు చెప్పారు, సెక్రటరీ గారు. చాలా మంచి విషయం. ఇక మీరు ఇలానే బాగుండాలని, ఎప్పుడు యాక్టివ్గా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మీలో నన్ను ఒక్కదాన్నిగా కన్సిడర్ చేయండి.